నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం కూడలి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని అండర్ పాస్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ కాయం శ్రీనివాసులు అన్నారు. రొట్టెల పండుగ సందర్భంగా ట్రాఫిక్ గణనీయంగా పెరగడంతో ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రిడ్జి విషయమై గతంలో మానవహారం ఏర్పర్చి నిరసన తెలిపిన సందర్భాల్లో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ పోటీలు పడి హామీ ఇచ్చారని, సంవత్సరంలోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని అన్నారు. అయినా ఇప్పటికీ బ్రిడ్జి పనులు ప్రారంభం కాలేదన్నారు. దీనికి నిరసనగా జూలై 3వ తేదీ హైవే అథారిటీ ఆఫీసుని ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జూదాల సుధాకర్, పమిడిమర్రి రామకృష్ణ, అన్నం శ్రీధర్ కుమార్, సంపూర్ణమ్మ, రాజా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రొట్టెల పండుగకి ఒక నెల్లూరు జిల్లానే కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం మీద ఈ యొక్క రొట్టెల పండుగకి రావడం అనేది ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు ఏది అనుకుంటున్నారో అది విజయం జరుగుతుంది కాబట్టి నమ్మి ప్రజలు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలోనే చింతారెడ్డిపాలెం జంక్షన్లో దాదాపు ఒక 20 ఏళ్లుగా అండర్ పాస్ బ్రిడ్జి కావాలని పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదే బ్రిడ్జి పూర్తి చేసి ఉంటే ఈరోజు ఇంత నరక వేదన ఉండేదే కాదు, ఈ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండుండేది. ఈరోజు ట్రాఫిక్ ఇబ్బందితో ప్రజలు రాకపోకలు, రొట్టెల పండుగకు వచ్చే ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకని ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు ఎలా ఉందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయడానికి కూడా ఇక్కడ సరిపడే సిబ్బందిని పెట్టకపోవడం అనేది కూడా చాలా విఫలం అవుతున్నారు. సరిపడే ఈ సిబ్బందిని పెడితే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఆ ప్రయత్నం కూడా పోలీసు వారు ఆ విధమైన బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జూలై 3వ తారీఖున హైవే ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జిని నిర్మించాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే శాంక్షన్ అయిన బ్రిడ్జిల్ని మరొక ప్రాంతాలకు పోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మేము అడిగేది ఒకటే, ప్రజల ప్రాణాలను కాపాడే రాజకీయ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో, ఎంతమంది వికలాంగులు అయిపోతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించండి. అందుకని మీరు ఖచ్చితంగా రాజకీయ నాయకులందరూ కూడా ఒకటవి ఈ బ్రిడ్జి నిర్మాణంలో బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేసి ఈ రోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఈ యొక్క పోరాట కమిటీ అంతా కూడా ఇన్వాల్వ్ అవి సేవా కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవి చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు అండర్ పాస్ బ్రిడ్జి పోరాట సాధన కమిటీ ద్వారా ఇక్కడ ట్రాఫిక్ ఎంత అంతరాయంగా ఉందంటే ఈ రొట్టెల పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడిపోయింది. ఈ ట్రాఫిక్ గతంలో నుంచి మనం ఏ విధంగా అయితే ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి లేకపోవడం ఎంత ఇబ్బంది అని చెప్తున్నామో దానికి ఈరోజు ప్రత్యక్ష నరకం ఇక్కడ జనం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు స్పందించి గతంలో ఏ విధంగా అయితే పోటీపడి మానవహారం ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ ప్రజలందరూ కలుసుకొని అండర్ పాస్ పోరాట సాధన కమిటీ ద్వారా ఒక మానవహారం ఏర్పాటు చేసాం. అప్పుడేం చెప్పారు, వెంటనే రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వచ్చేసి ఇది అయిపోయింది, వెంటనే ప్రారంభిస్తున్నాము, రేపు 1 నెలల్లో పని ప్రారంభిస్తాం, సంవత్సరంలో పని ముగించి బ్రిడ్జి అందిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజుకు 9 నెలలు అయింది, ఇంతవరకు అతిగతి లేదు. ఈ 9 నెలల్లో అనేక మంది చనిపోయారు. ఇక్కడ ఇంకెప్పటికి కనువిప్పు కలుగుతుంది ఈ నాయకులకి, ఈ పాలకులకి అని ఈ రోజు నిజంగా అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత వ్యధ అనుభవిస్తుంది అనేది నిజంగా అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ నెల్లూరుకు ముఖద్వారం అయినటువంటి ఈ ప్రాంతాన్ని విస్మరించి వేరే దగ్గరలో కడుతున్నారు. కట్టడం మంచిదే, కానీ ఇక్కడ వెంటనే పని ప్రారంభించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పోరాట కమిటీ బాధ్యులు మొదటి నుంచి గత 13 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసిన కె శ్రీనివాసులు గారు విషయాలన్నీ చెప్పారు. రేపు జూలై 3వ తారీఖున అంటే ఇంకా 5 రోజులే మధ్యలో ఉన్నాయి, కొంచెం పెద్ద ఎత్తులో హైవే ఆఫీసుని ముట్టడి చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ లోపుగా ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇదిగో మేము ఫలానా పని చేస్తున్నాం, ఈవెన్ కలెక్టర్ గారైనా కూడా వచ్చి దీన్ని మీరు ఇంకా లోగడెప్పుడో 7-8 నెలల క్రితమే చెప్పారు, ఎందుకు అయిపోయిన దానికి బ్యాండ్ మేళం అన్నట్టుగా మాట్లాడారు ఆ రోజున. ఇప్పటికైనా గమనించి ఆ తర్వాత ఏదేదో చెప్పారు కానీ కార్యక్రమం దాల్చల, రూపు దాల్చల, ఇక్కడ పని మొదలు పెట్టాల.
స్థలం ఎక్వైర్ చేయాల. వీటిని వెంటనే పూర్తి చేసి ఈ ప్రజలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ 6-7 నెలల్లో కూడా చాలా యాక్సిడెంట్స్ అయినాయి. వాటిని తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా పాలకుల్ని డిమాండ్ చేస్తున్నాం. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.